సిటీ కేబుల్ హాట్ వెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్కా పిన్ని అంటూ కోట్లతో జంప్, కిలాడి లేడీ బాగోతాలు. చేయి చేయి కలిపారు, చేయితో ఇచ్చారు. సింగరేణి ఓసీపీ 1 ఉద్యోగుల ఔదార్యం. మంత్రి శ్రీధర్ బాబు ఇలాకాలో మంచినీటి కటకట, దూపకేడుస్తున్న మంతని మండలం ఎగ్లాస్పూర్ గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్పై మంత్రి వివేక్ కు ఫిర్యాదు. ఎండపల్లి మండలం ముంజంపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగల బీభత్సం. బసంత్ నగర్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్. అపోహలు వీడండి, నేత్రదానంకు ముందుకు రండి. కమన్పూర్ లయన్స్ క్లబ్ ఆర్థిక చేయూత. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బీజేపీ ఆందోళన. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రామిల సర్వేష్ ను ఘనంగా సన్మానించిన అగ్రి గ్రీన్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు. తెలుగు రాష్ట్రాల్లో మోసాలు మరీ పెరిగిపోతున్నాయి. రొటీన్గా చోరీ చేయడం కంటే స్కెచ్ వేసి మరీ చోరీలకు పాల్పడుతున్నారు. దొంగతనాలు, స్కామ్లు ఇవి మాత్రమే కాకుండా ఇలా వీలైతే అలా మోసాలకు పాల్పడుతున్నారు. మగవాళ్లకు తీసిపోకుండా ఆడవాళ్లు కూడా నమ్మించి మోసం చేస్తున్నారు. కొందరు కిలాడీలు పెళ్లిళ్లు చేసుకుని భర్తను చంపి డబ్బునంతా స్వాహా చేస్తుంటే మరికొందరు వింత వింత ఆలోచనతో డబ్బును లూటీ చేసే పనిలో పడ్డారు. కోట్లు కొల్లగొడుతూ అక్కడి నుండి చెక్కేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. ఏడాది పాటు నమ్మకంగా ఉండి డబ్బు మళ్లీ తిరిగిస్తామని నమ్మించి కోట్లు కొల్లగొట్టి అక్కడి నుండి లాడి లేడీ చెక్కేసిన ఘటన ఇది. బాగా డబ్బులున్న ఇళ్ల పక్కనే రెంట్కి ఉండడం, తీయగా మాటలు కలుపుతూ బంధుత్వం ఏర్పాటు చేసుకోవడం, అక్క పిన్ని అంటూ డబ్బున్న వారికి దగ్గరవుతూ ఈ లేడీ మోసం చేస్తోంది. వారికి అవసరం ఉన్నా లేకున్నా సహాయం చేస్తూ వాళ్లకు తనపై నమ్మకం కలిగేలా చేస్తుంది. చుట్టుపక్కల వాళ్ళందరికీ తాను మంచిదని నమ్మిస్తుంది. డబ్బున్న మహిళలకు ఎరవేస్తూ వాళ్లతో కొన్నాళ్ల పాటు నమ్మకంగా ఉంటుంది. వడ్డీకి ఇస్తామని మళ్లీ తిరిగి డబ్బులు ఇస్తామని, తాను బిజినెస్ చేస్తే 1,00,000కు 2 లక్షలు వస్తాయని నమ్మించి డబ్బున్న వాళ్ళ దగ్గర నుండి లక్షలు కాదు కదా ఏకంగా కోట్లే కాజేసింది. ఈ వింత భాగోతం హైదరాబాద్లో వెలుగు చూసింది. ఒక్కొక్కరి దగ్గర పట్టుమని 10 నెలల కాలం కూడా ఉండకుండా జాగ్రత్తగా డబ్బులతో ఎస్కేప్ అవుతుంది. మొదట ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో విద్య అనే మహిళ మోసాలకు పాల్పడుతూ వచ్చింది. ఆ నోట ఈ నోట పాకి ఈమె గురించి అక్కడ అందరికీ తెలియడంతో ఏకంగా హైదరాబాద్కు మకా మార్చింది. సింగరేణి సంస్థ రామగుండ 3వ డివిజన్ ఓపెన్ కాస్ట్ 1 ప్రాజెక్టు డ్రాగ్లాండ్ సెక్షన్ ఉద్యోగుల ఔదార్యం చాటుకున్నారు. చేయి చేయి కలిపి సహోద్యోగ కుటుంబానికి చేయూత అందించారు. గోదావరికని అశోకనగర్కు చెందిన జహీద్ సింగరేణి ఓసీపీ 1లో పనిచేస్తూ అకాల మృతి చెందాడు. అతని కుమార్తె వివాహం నిశ్చయం కావడంతో ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు తోటి ఉద్యోగులు ముందుకొచ్చారు. తమతో కలిపి 35 ఏళ్లు పనిచేసిన జహీద్ జ్ఞాపకార్థం అతని కుమార్తె వివాహాన్ని భుజాన వేసుకున్నారు. ఇందులో భాగంగా ఆదివారం గోదావరికని అశోక్ నగర్లోని జహీద్ కుటుంబ సభ్యుల్ని కలిసి తక్షణ సహాయంగా ఉద్యోగులు మాజీ డీజీఎం కొత్త కిషన్ ఆపరేటర్ చంద్రపాల్ చేతుల మీదుగా 65,500 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడారు. జహీద్ తమలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉండేవాడని, ఆయన మరణం తమకు తీరని లోటని ఆవేదన చెందారు. తన భర్త లేకపోయినా తమ కుటుంబాన్ని గుర్తుపెట్టుకుని నిండు మనసుతో సహాయం చేయడానికి ముందుకొచ్చిన ఉద్యోగులకు జహీద్ భార్య కృతజ్ఞత తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ డ్రాగ్ లైన్ ఆపరేటర్ రామ్మోహన్, కుటుంబ సభ్యులు ఇజాజ్ అమేనా, ఖయ్యూం, జేబా తబస్సుం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సొంత నియోజకవర్గ మంత్రిలో మంచినీటి కటకటతో మహిళలు అపసోపాలు పడుతున్నారు. బిందెడు నీటి కోసం మోకాల నొప్పులతో వాడవాడ తిరిగి వస్తున్నారు. మంత్రి మండలం ఎక్లాస్పూర్ గ్రామం అంబేద్కర్ కాలనీలో సిపిఎం బృందం ఆదివారం పర్యటించి ఇంటింటికి తిరుగుతూ మంచినీటి నల్ల కనెక్షన్ను పరిశీలించి దళితులతో మాట్లాడి సమస్యల్ని తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడారు. మంత్రి నియోజకవర్గ కేంద్రానికి కూతవేడు దూరంలో ఉన్న ఎక్లాస్పూర్ గ్రామంలో అంబేద్కర్ కాలనీలో దళితులు గత 3 నెలలుగా తాగునీటి కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నీటి కోసం నల్లా కనెక్షన్ వద్ద 3 మీటర్ల లోతు గుంతలు తవ్వి జగ్గులతో మంచినీటిని తోడుకుంటున్నారని ఆవేదన చెందారు. 3 నెలలుగా గ్రామ పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు విన్నవించుకున్నా ఈ సమస్యను పట్టించుకోకపోవడం బాధాకరమని విమర్శించారు. బోరు బావి చెడిపోయి 3 నెలలు గడుస్తున్నా రిపేర్ చేయడానికి దిక్కుమొక్కు లేదని దళిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రజలకు రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించడమే ప్రధాన లక్ష్యమని చెప్పుకునే పాలకులు ఎక్కడ పోయారని విమర్శించారు. కేవలం దళితులు కాబట్టే వీరి పట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి చిన్నచూపు చూస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయాల పట్ల ఉన్న ప్రేమ దళితుల మీద లేదని అన్నారు. తాగునీటి కోసం దళిత మహిళలు బిందెలతో దూర ప్రాంతాల నుండి మంచినీటి తీసుకొస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆర్ల సందీప్, గొర్లెంకల సురేష్, మంతని లింగయ్య, దళితులు చెన్నూరు కనకయ్య, కంపెలి గట్టయ్య, చెన్నూరు సురేష్, బూడిద వెంకటి, మంతని సమ్మక్క, కాంపల్లి శంకరమ్మ, సమ్ము మంతని, విజయ, కోయిల, భానమ్మ తదితరులు పాల్గొన్నారు. మాకు మోకాళ్ళ నొప్పులతో నీళ్లు మోసుకుని అవుతుంది. మాకు ఇళ్ళల్లో నీళ్లు లేవాయే, పంపులు వస్తలేవాయ, బోరు నడుస్తలేదాయే, బోరు కాలిపోయి 3 నెలలు అవుతుంది. ఒక్క బొట్టు నీళ్లు లేక మేము ఇల్లు తిరిగినా కానీ ఎవరు పంపు కాడికి రానిస్తలేరు, బోరు కాడికి రానిస్తలేరు. బోరు కాడికి పోతే కాలాలు వేసుకుంటాను, ఇప్పుడు నల్ల కాడికి పోతే మాకే సరిపోతానే అంటాను, మా నీళ్ళ కాడికి రావద్దంటాను. మేము ఏడికి పోయినా కానీ మాకు నీళ్ళు ఇస్తలేరాయే, మాకు నీళ్ళు బిలుకులు ఎక్కుతలేవాయే. మేము ఎట్లా బతుకుడు? నీళ్లు లేకపోతే మాకు ఇంత పరిస్థితి ఏంటి? పెద్దపల్లి జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు విషయంలో అడ్డుపడుతూ కుల వివక్షతో వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ నాయకులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆదివారం హైదరాబాద్లోని మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి నివాసంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్లు కలిశారు. ఈ సంవత్సరం 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగిన భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవ కార్యక్రమాల సందర్భంగా ఏర్పాట్ల విషయంలో దరఖాస్తు ఇచ్చేందుకు వెళ్లిన దళిత నాయకుల పట్ల కూడా అవహేళనతో మాట్లాడిన కలెక్టర్ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టకుండా 2013 అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన రహదారులపైన కొత్తగా ఎలాంటి విగ్రహాలు పెట్టొద్దని తీసిన సర్క్యులర్ను బూచుగా చూపి పాత సర్క్యులర్ను జిల్లా అధికారులకు పంపిస్తూ గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమిష్టి కృషితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే వాటిని పెట్టకుండా అడ్డుపడుతున్నారని, అందుకు ఉదాహరణ సుల్తానాబాద్ మండలం మంచరామి ప్రధాన సాక్ష్యమని మంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా ఎన్నపల్లి మండలం ముంజంపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ రోజు ఉదయం గుడి అర్చకుడు నిత్య పూజల భాగంగా గుడి అర్చకుడు గుడికి వచ్చాడు. ఆ సమయంలో హుండీ కనబడకపోవడంతో ఆలయ కమిటీ చైర్మన్ లింగారెడ్డికి సమాచారం అందించడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. నిన్న రాత్రి సమయంలో దేవుని హుండీ ఎత్తుకెళ్లినట్లు కమిటీ చైర్మన్ తెలిపారు. హుండీ ప్రతి ఉగాదికి ఒకసారి లెక్కింపు చేస్తాం. హుండీలో ప్రతి ఏటా 15,000 నుండి 20,000 రూపాయల ఆదాయం ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. Comercial punya itu tadi. Salah kaya. Fight itu harus mudah nih. Ada beri sih. Salah kaya. అటు అవతలకు వాళ్ళ కొట్టి అంత ముట్టకు వాళ్ళు ముడతానులే ముట్టకూరి బాగా
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంతనగర్ పోలీస్ స్టేషన్లో నూతన ఎస్ఐగా శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ స్వామిని వీఆర్కు బదిలీ అయ్యారు. కాగా రామగుండం కార్పొరేషన్లో ఉన్న శ్రీధర్ బసంతనగర్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు. అపోహలు అనుమానాలు వేడి మరణానంతరం నేత్రదానం చేసి ఇద్దరికి చూపును ప్రసాదించడానికి అందరూ ముందుకు రావాలని సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి పిలుపునిచ్చారు. వర్తక సంఘం అధ్యక్షులు బెల్లంకొండ విజేందర్ రెడ్డి డాక్టర్గా మల్లయ్య చేసిన సేవల్ని కొనియాడారు. 8వ కాలనీలో నివసించే బండి మల్లయ్య ఇటీవల మృతి చెందగా కుటుంబ సభ్యులు మల్లయ్య నేత్రాల్ని దానం చేసి ఇద్దరికి వెలుగులు ప్రసాదించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మృతుని నివాసంలో ఆదివారం సదాశయ ఫౌండేషన్ కమాన్పూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా 2 నిమిషాలు మౌనం పాటించి నేత్రదాతకు నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను సత్కరించి అభినందన పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఇంటి పెద్దను కోల్పోయిన విషాదంలో కూడా నేత్రాలు దానం చేసి ఇద్దరికి చూపును ప్రసాదించిన మృతుని కుమారుడు ఓంకార్ కూతురు చండీశ్వరి పలువురికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అన్ని దానంలోకెల్లా నేత్రదానం మహాపుణ్య కార్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో సదాశయ బాధ్యులు యోగా బాలన్న, వీరారెడ్డి, రవి, మహేందర్ రెడ్డి, బంధుమిత్రులు పాల్గొన్నారు. నేత్రదాత కుటుంబ సభ్యుల్ని కమాన్పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సాన రామకృష్ణారెడ్డి, కార్యదర్శి నల్లవెల్లి శంకర్, జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, జాతీయ కార్యదర్శి భీష్మాచారి, ప్రచార కార్యదర్శి వాసు, సలహాదారులు చంద్రమౌళి, మహిళా అధ్యక్షురాలు వెల్ది కవిత అభినందించారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు పాలకుర్తి మండల కేంద్రంలోని బసంతనగర్లో ఆందోళన నిర్వహించారు. మండల బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. పాలకుర్తి మండలం బీజేపీ అధ్యక్షులు మేరకు నరేష్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను నిర్లక్ష్యం చేస్తుందని, అత్యధిక జనాభా కలిగిన బీసీ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. బీసీ నాయకత్వాన్ని అణచివేస్తున్న సీఎం తీరును ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఖండించాలని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నినాదాలు చేస్తూ బీసీ రిజర్వేషన్లను పూర్తిగా అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు పరికిపండ్ల రాము, కొమరి లక్ష్మణ్, జట్పూడి తిరుపతి, గండికోట కుమార్, మబ్బు సాయి కిరణ్, ప్రశాంత్, సారయ్య, అఖిల్ తిరుపతితో పాటుగా అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మొన్న ప్రకటించినటువంటి 42% బీసీ రిజర్వేషన్ అనేది కేవలం ఎన్నికల మాయాజాలం కోసమే ప్రకటించారు. బీసీ సంపన్న వర్గాలను మోసం చేయడానికి ఈ యొక్క ప్రక్రియను స్టార్ట్ చేసి మన ఓట్లు దక్కించడం కోసమే బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రక్రియను ప్రకటించడం తెలియజేశారు. కేవలం బీసీలను ఎన్నికల సమయంలోనే గుర్తు తెచ్చుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రానున్న రోజుల్లో బీసీలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరనే ఉన్నాయని ఈ సందర్భంగా మేము అందరం బీసీ వర్గాలందరం కలిసి హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జబర్దస్త్ వర్షిని, టోనీ కిక్ లాంటి అనేక మందిని ప్రముఖుల్ని డాన్సర్లుగా తీర్చిదిద్దిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందిన సర్వేష్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ సంస్థ నిర్వాహకులు అయిన రామిల సర్వేష్ మాస్టర్ గారిని ఘనంగా సన్మానించిన అగ్రి గ్రీన్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పౌల్ట్రీస్ మరియు హజరీస్ సంస్థ నిర్వాహకులు పల్లె రాజు పటేల్ మరియు కూనలపు రమేష్లు. ఈ సందర్భంగా రామిల సర్వేష్ మాస్టర్ మాట్లాడారు. తనను ఘనంగా సన్మానించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యను అభ్యసించిన యువ రైతు పల్లె రాజు పటేల్ గత 9 సంవత్సరాలుగా అగ్రి గ్రీన్ ఫార్మ్ సంస్థను నెలకొల్పి దాదాపు 2800 మంది రైతులకు నాటుకోళ్ల పెంపకంపైన ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాల అవసరాల కొరకు లక్షల సంఖ్యలో నాటు పిల్లలు సరఫరా చేయడంతో పాటు జాతీయ స్థాయిలో 3 అవార్డులు, రాష్ట్ర స్థాయిలో 6 ఉత్తమ యువ రైతుగా అవార్డులు అందుకోవడం మన రాష్ట్రంలోని యువతకు ఎంతో ఆదర్శప్రాయమని పల్లె రాజు పటేల్ను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత వ్యవసాయ రంగంలోకి రావాలని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా మిత్రులు యువ రైతు పల్లె రాజు పటేల్ గారు తన అగ్రి గ్రీన్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్కి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీకు తెలుసు, చాలామందికి సుపరిచితులు. గత 9 సంవత్సరాలుగా నాటుకోళ్ల పెంపకంపై అదే పనిగా పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుతం ఈ యూత్ అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్ టెక్నాలజీ పరంగా దూసుకుపోతుంటే మనిషి బతకడానికి రైతు అవసరమని ఈ మార్గాన్ని ఎంచుకొని నాటుకోళ్ల ఫామ్ డెవలప్మెంట్ కోసం చాలా వరకు కృషి చేస్తున్నారు. 9 సంవత్సరాలుగా ఈ సంస్థను రన్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళు నిర్ణయించిన పథకాలకు ఎన్నో లక్షలాది నాటుకోళ్ల పిల్లలను సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ప్రశంసలు, అవార్డ్స్, మంచి ఇన్నోవేటర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మన పల్లె రాజు పటేల్ గారు.
సో మన ప్రాంతంలో ఈ యువ రైతు ఉండడం చాలా సంతోషకరం, ఆదర్శనీయం. 9 సంవత్సరాలుగా ఒక వ్యవస్థను పట్టుకొని దాన్ని ఇప్పుడు ఒక ఫ్రాంచైజ్ ఇచ్చే స్థాయికి డెవలప్ కావడం అంటే మామూలు విషయం కాదు. ప్రజెంట్గా ఇదే అగ్రిగ్రీన్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అంటే నాటుకోళ్ళ ఫ్రాంచైజ్ కూడా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడమే కాదు, సుమారుగా 100కు పైగా బుకింగ్స్ అవ్వడం ప్లస్ ఇతర రాష్ట్రాల్లో కూడా బుక్ అవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. తను ఎస్టాబ్లిష్ చేసిన ఈ సంస్థ నుంచి తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు ఒక 19 రాష్ట్రాలకు ఈ నాటుకోడి పిల్లలను సప్లై చేయడం కూడా మామూలు విషయం కాదు. దానికి ప్రత్యేకంగా మా ఇన్స్టిట్యూషన్ తరపున పల్లెరాజు పటేల్ గారిని, CEO పల్లెరాజు పటేల్ గారిని అభినందిస్తున్నాను. సో భవిష్యత్తులో ఇంకా అంటే దీంతోనే ఆగద్దు అనుకున్నాడు. సో భవిష్యత్తులో నాలాంటి ఆసక్తి ఉన్న యువ రైతులకు మంచి మార్గదర్శకంగా ప్లస్ ప్రోత్సాహంగా ఉండాలనే ఉద్దేశంతో సుమారు 2800 మంది యువ రైతులకు ఈ నాటుకోళ్ళ పెంపకం ఎలా చేయడం, ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందడం అనే దాని మీద మంచి శిక్షణ ఇచ్చి వాళ్ళని కూడా మంచి అభివృద్ధి పథంలో రన్ చేస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ గడ్డం వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా 40.53 లక్షలు మంజూరు చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫ్రీ ఫిజిబిలిటీ స్టడీ ఫీజు చెల్లించింది. ఇది రామగుండం ఎయిర్పోర్టు స్థాపన దిశగా ఒక చారిత్రాత్మక ముందడుగు. రాష్ట్ర రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలో 591 ఎకరాల భూమిపై గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు ప్రతిపాదనపై ఈ స్టడీ జరగనుంది. గత 2 సంవత్సరాలుగా మనం కోరుకున్న రామగుండం ఎయిర్పోర్టు కళ ఇప్పుడు సాకారం అవుతుంది. ఈ ఎయిర్పోర్టు ద్వారా మన పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు, సింగరేణి సిబ్బందికి, విద్యార్థులకు, వ్యాపార వర్గాలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది. హైదరాబాద్కి గంటల కొద్ది ప్రయాణం చేసే అవసరం లేకుండా ప్రత్యక్ష కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇది మన ప్రాంతానికి నూతన ఆర్థిక, పారిశ్రామిక అవకాశాలు తెస్తుంది. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ గడ్డం వంశీకృష్ణ గారి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, వంశీకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వంశీకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అన్న చూడు జిందాబాద్, చూడను కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, వంశన్న గారి నాయకత్వం గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం. చూడు అమ్మన్నా అన్న అట్టులే గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం. రోజు చాలా శుభ సందర్భమైన రోజు. ఎందుకంటే ఎంతో కష్టపడి ఇక్కడ ఉన్నంత ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్టు కళ ఈ గడ్డం వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో నిజమైన తరుణం కనబడుతుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీస్ కింద 50 లక్షలు అంతర్గా మండలం సంబంధించిన భూసేకరణ కింద మంజూరు చేయడం జరిగింది. ఇటు శుభ సందర్భంగా గడ్డం వంశీకృష్ణ గారికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాదు మొన్న రామగిరి మండలంలో రోప్వే దానివల్ల కూడా కృషి చేయడం జరిగింది. సింగరేణి సంస్థకు సంబంధించి 1,00,000 అప్పటి ఉన్న కాకాకు వెంకటస్వామి గారు సింగరేణి సంస్థను కాపాడిన ముందడుగు వేయడం జరిగింది. అప్పుడు 1,00,000 కుటుంబాలు
1,00,000 ఉద్యోగాలు కాపాడిన ఘనత కాకా వెంకటస్వామి గారిది. అదే తరుణంలో ఇప్పుడు ఉన్నటువంటి గడ్డ వంశీకృష్ణ గారు, చిన్న కాక అయినటువంటి గడ్డ వంశీకృష్ణ గారు ఇదే ముందడుగు చేస్తూ ఇక్కడ ప్రజల ఆంక్షను నెరవేరుస్తున్నారు. అంతేకాకుండా రామగుండంలో మొన్న రైల్వే బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేయించడం జరిగింది. అంతేకాదు ఈ ప్రాంత ప్రజలకు నిత్యం కష్టంతో కూడుకున్నటువంటి ప్రజలైతే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి చేయుతో ఇచ్చుకుంటూ ముందుకు సాగుతున్న గడ్డం వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గోదావరిఖని నగరానికి సంబంధించిన ఈ రోజు జరిగిన పథ సంచలన కార్యక్రమం సందర్భంగా సమారోప్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు కరీంనగర్ విభాగ్ సద్భావన ప్రముఖ్ కొండేటి బాలరాజు మరియు విభాగ్ సహా కార్యనిర్వాహక కొంపల్లి రాజన్న ఈరోజు కార్యక్రమానికి విచ్చేసి మార్గదర్శనం చేయడం జరిగింది. హిందూ సమాజం ఐక్యత కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తీసుకున్నటువంటి వ్యక్తి నిర్మాణంలో భాగంగా దేశం నిర్మాణం మరియు భారతదేశ పూర్వ వైభవ స్థితికి రావాలని హిందూ సమాజం జాగృత పరచడం కోసం వ్యక్తి నిర్మాణం కోసం రోజువారీ శాఖ 1 గంట శాఖలో ఉండడం, సమాజంలో మార్పు తీసుకురావడం కోసం పంచ పరివర్తన పేరుతో అనగా పర్యావరణం కుటుంబ ప్రబోధం తీసుకుని సమాజంలో అఖండత వైపు పరిపూర్ణ హిందూ సంఘటితం కోసం ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని తెలిపారు. 1925లో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 2025 విజయదశమికి 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు మనం జరుపుకుంటున్నామని, రాబోయే కార్యక్రమాలు కూడా 2025 నుండి 2026 వరకు కార్యక్రమాలు మనం తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవాహక పైపల్లి రామూర్తి, సహా కార్యవాహ మంత్రి శ్రీనివాస్, వ్యవస్థాపక ప్రముఖ్ మధుకర్, మహేష్ మరియు నగర కార్యకారిణి పాల్గొన విజయవంతం చేయడం జరిగింది. कार्याय भक्ताकटीयं भामाशि सन्देहि तत्पूर्तये अजय्याञ्च विश्वस्य देहीश शक्तिं भवेत् श्रुतं चैव यत्कण्टकाकीर्णमार्गम् समुत्कर्ष निःश्रेयसस्यैकमुग्रम् परं साधनं नाम वीरव्रतम् तदन्तमस्य संरक्षणं भवन्नेतु मे तत्पराक्रमम्। भारत माता की जय। भारत माता की जय।
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ దానాపూర్ రైలు నుండి మంచినీళ్ల కోసం దిగే క్రమంలో ప్లాట్ఫామ్ మధ్యలో ఇరుక్కున్న యూపీకి చెందిన ప్రయాణికుడు ప్లాట్ఫామ్ పగులగొట్టి ప్రయాణికుడిని బయటకు తీసిన రైల్వే సిబ్బంది. పరిస్థితి విషయమై ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని హైస్కూల్ మూల మలుపు వద్ద ఎదురెదురుగా 2 లారీలు ఢీ 2 డ్రైవర్లకు స్వల్ప గాయాలు, ఆసుపత్రికి తరలింపు. మార్వన్ ఆటపట్టు అనే ఆటగాడు శ్రీలంక తరపున మొదటిసారి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. మొదటి ఇన్నింగ్స్లో డక్ 0, రెండో ఇన్నింగ్స్లో మళ్లీ డక్ 0 వెంటనే జట్టులోంచి తీసేశారు. అతను మాత్రం ఇంతకీ ఆగిపోవాలా అన్నాడు. మళ్లీ నెట్స్కి వెళ్లాడు. ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పరుగులు సాధించాడు. 21 నెలల తర్వాత మళ్లీ అవకాశం వచ్చింది. మొదటి ఇన్నింగ్స్ 0, రెండో ఇన్నింగ్స్ 1, మళ్లీ జట్టులోంచి అవుట్ అయినా అతను నెక్స్ట్ టైం తనేంటో చూపిస్తాడని పట్టుదలతో ప్రాక్టీస్ చేశాడు. 17 నెలల తర్వాత మరోసారి ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా రాణిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఏమైందంటే మొదటి ఇన్నింగ్స్ 0, రెండో ఇన్నింగ్స్ 0. సెలెక్టర్లు కూడా విసిగిపోయారు. ఇతనికి పెద్ద మ్యాచ్ టెంపర్మెంట్ లేదు అని చెప్పారు. ఎవరైనా ఉంటే అప్పటికే వదిలేసేవారు. కానీ మార్వన్ మాత్రం ఆగలేదు. 3 ఏళ్ల పాటు కష్టపడి మళ్లీ ఫామ్కి వచ్చాడు. తర్వాత మరోసారి అవకాశం వచ్చి ఈసారి మాత్రం అదరగొట్టాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేయి చేయి కలిపారు, చేయితో ఇచ్చారు. సింగరేణి ఓసీపీ 1 ఉద్యోగుల ఔదార్యం. మంత్రి శ్రీధర్ బాబు ఇలాకాలో మంచినీటి కటకట. దూపకేడుస్తున్న మంతని మండలం ఎగ్లాస్పూర్ గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్పై మంత్రి వివేక్ కు ఫిర్యాదు. ఎండపల్లి మండలం ముంజంపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగల బీభత్సం. బసంత్ నగర్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్. అపోహలు వీడండి, నేత్రదానంకు ముందుకు రండి. కమన్పూర్ లయన్స్ క్లబ్ ఆర్థిక చేయూత. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బీజేపీ ఆందోళన. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రామిల సర్వేష్ ను ఘనంగా సన్మానించిన అగ్రి గ్రీన్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ హాత్వే న్యూస్.